మార్నింగ్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదా! సో, ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే మంచి టేస్టీ చట్నీ అయితే ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. ఇవాల్టి మన చైత్రికాస్ కిచెన్‌లో మీ అందరి కోసం చాలా టేస్టీగా ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్ వెరైటీ అయినా సరే యాప్ట్‌గా ఉండేటటువంటి చట్నీ రెసిపీ మీ అందరి కోసం. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నిజానికి ఈ చట్నీ నాకు చాలా ఇష్టం. ఇడ్లీ అయినా, దోస అయినా ఏ వెరైటీ అయినా బావుంటుంది. సో, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే పాన్ పెట్టుకొని అందులో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసి చిన్న మంట మీద లోపల వరకు వేగేలాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలైతే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒక పావు కప్పు వరకు తీసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం అనేది మరీ ఎక్కువ వేయొద్దు. మనం జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాము. తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. ఈ కారం అనేది మీరు తినే కారానికి తగినట్టుగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చా కొట్టి వాటిని కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం మాడిపోకుండా వేయించుకోవాలి. అలాగే మంట అనేది సిమ్మర్‌లో ఉండాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇవి కొంచెం దోరగా వేగితే చాలు. ఈలోపు ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ముక్కలుగా కట్ చేసి మనం వేయిస్తున్న ఉల్లిపాయల్లోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం పల్లీలు వేసాము. అలాగే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా అల్లం అన్నీ వేసాం కదా! సో, ఇవన్నీ కూడా మనం మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి కాబట్టి మూత పెట్టి చక్కగా మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే అవన్నీ బాగా మగ్గిపోతాయి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోండి. పులుపు అనేది మనకి టమాటో కూడా వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్‌లో మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కొత్తిమీర వేసి అలా ఉంచేసేయండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో, ఇక్కడైతే మనం ఇంకా ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి, నేను రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని, మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మిక్సీ పట్టుకోవాలి. సో, ఈ రకంగా చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. తర్వాత దీనిలోకి పోపు అనేది వేస్తే చాలా బావుంటుంది. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో పోపు అనేది అదిరిపోతుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ అనేది ముందే చెప్పినట్టుగా ఏ వెరైటీ అయినా సరే, ఏ వెరైటీ బ్రేక్‌ఫాస్ట్ అయినా సరే హ్యాపీగా తినొచ్చు. ఇక్కడ నేనైతే అలసందల దోసలతో పాటు సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా బావుంది. సో, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుస్తాను.